నా కూతురికి బిడ్డలు పుట్టాలి, నా కొడుక్కి బిడ్డలు పుట్టాలి. దీన్ని తంతువు అంటారు వేదాంతంలో. తంతువు అంటే విస్తరించుట అని. ఒకటి నుండి సాగితే తంతు అంటారు. దూది చేత్తో పట్టుకుంటారు. ఇప్పుడు అలవాటు ఉందో లేదో నాకు తెలియదు. దూది చేత్తో పట్టుకుని ఆవు పేడతో చేసినటువంటి కచ్చిక అంటే ఆ పిడకని కాలిస్తే వస్తుంది. ఆ కాల్చినటువంటి బూది ఒక పక్కన ఆవు పాలు చిన్న గిన్నెలో పెట్టుకుని ఆవు పాలలో చేయి ముంచి మళ్ళీ కచ్చిక కొద్దిగా ఇలా పొడి చేసుకుని ఆ దూదిని తంతువుగా లాగుతారు. తీగ కింద వస్తూ ఉంటుంది. ఆ తీగ కింద వెళ్ళి గుండ్రంగా పడిందాన్ని ముక్కలు చేసి ఒత్తులు చేసుకుంటారు. ఆ దూదిలోంచి తంతువుగా విస్తరించి తీగ అవుతుంది. ఇంత కనపడినటువంటి దూది తంతువుగా వెళ్ళినప్పుడు అది కొన్ని కిలోమీటర్ల దూరం పెడుతుంది. ఒకటిగా మొదలై ముహూర్త నిర్ణయం చేస్తే అది తంతువుగా విస్తరించాలి, అది ప్రవహించాలి, అది కదలాలి అని కోరుకుంటే శ్రీకారము చేత ఆవిష్కరిస్తారు. అది కదలకూడదు, అది వెనక్కి వెళ్ళిపోవాలి. వెనక్కి వెళ్ళిపోయి ఆగిపోవాలి. ఇక తనలోకి తాను వెళ్ళిపోవాలి.